బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనను అధికారులు రద్దు చేశారు. వర్షాల నేపథ్యంలో సీఎం టూర్ రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు బదులు ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో నిర్వహించనున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. పర్యటన దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆకస్మికంగా సీఎం టూర్ ఫిక్స్ కావడంతో ఉరుకుల పరుగులతో జిల్లా యంత్రాంగం నాగులుప్పాడుకు చేరుకుని ఏర్పాట్లు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటనను అధికారులు రద్దు చేశారు. వర్షాల నేపథ్యంలో సీఎం టూర్ రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాకు బదులు ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో నిర్వహించనున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. చంద్రబాబు పర్యటన దృష్ట్యా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆకస్మికంగా సీఎం టూర్ ఫిక్స్ కావడంతో ఆగమేఘాల మీద జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. వంశీ, ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అది రేపటి నుంచి ప్రారంభించాలని చెప్పి నిర్ణయించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని మొదలు పెడుతున్నారు. గత 100 రోజుల కూటమి ప్రభుత్వం పాలనలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రజలకు వివరించేలా ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో పర్యటించాలని చెప్పి నిర్ణయించారు. అయితే ముందుగా ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వం పేరుతో కొత్త కార్యక్రమాన్ని తీసుకువెళ్ళాలి అని నిర్ణయించారు. ప్రజల్లోకి ఏమేం చేస్తున్నారు అనే విషయాన్ని ఈ రోజు నుంచి 6 రోజుల పాటు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అయితే ఏదైతే ఈ కార్యక్రమానికి సంబంధించి శ్రీకాకుళం నుంచి మొదటగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని అనుకున్నారు. అయితే రేపటి నుంచి కొత్త వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రేపటి నుంచి మరొక 2-3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి సూచించడంతో ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ప్రకాశం జిల్లాకి మార్చుకున్నారు. రేపు మధ్యాహ్నం ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా పాడు మండలంలో పర్యటించబోతున్నారు. ఈ వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలోనే ఈ పర్యటన రద్దయినట్టు తెలుస్తా ఉంది. ఆకస్మికంగా ఈ ప్రకాశం జిల్లాలో కార్యక్రమం సీఎంది ఏర్పాటు చేయడంతో ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా అలాగే అధికారులంతా కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించడంలో బిజీగా ఉన్నారనే చెప్పాలి. అయితే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రజల్లోకి వెళ్లాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడము 20 నుంచి 26 వరకు ఈ 6 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించబోతూ ఉన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం అంకిత భావంతో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇవి అని చెప్పి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో కూడా పేర్కొనడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడమే కాకుండా అభివృద్ధి సంబంధించినటువంటి నిర్ణయాలు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ కూడా సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేయడం జరిగింది. దీంతో పాటు 100 రోజుల్లో 100కు పైగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి ఇది మంచి ప్రభుత్వం అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. దాంట్లో భాగంగానే ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు రేపు శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుట్టాలనుకున్నటువంటి కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఈ ప్రోగ్రాం అనేది ప్రకాశం జిల్లా నుంచి రేపు మధ్యాహ్నం స్టార్ట్ చేయబోతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 100 రోజుల పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి ప్రగతిని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి చేరవేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించబోతున్నారు. అయితే ఈ కొన్ని అనివార్య కారణాల వల్లనే శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లాకు ఈ కార్యక్రమాన్ని మార్చడం జరిగింది. వంశీ. థ్యాంక్ యూ కాంతి. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం శుభపరిణామమన్నారు ఎంపీ లక్ష్మణ్. ఒకేసారి ఎన్నికలు జరగడంతో ప్రజాసంపద దుర్వినియోగం కాదన్నారు. ఎన్నికల కోడ్తో అభివృద్ధి పనులకు కూడా పదే పదే ఆటంకం కలగదని తెలిపారు. జమిలీ ఎన్నికలకు అన్ని పార్టీలు మద్దతు పలకాలని ఎంపీ లక్ష్మణ్ కోరారు.
జమిలీ ఎన్నికల నిమిత్తము యూనియన్ కేబినెట్ ఆమోదం వ్యక్తం చేయడం శుభపరిణామం. నేను హృదయపూర్వకంగా మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇది జమిలీ ఎన్నికలు అనేది స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 నుంచి 67 వరకు నిర్విరామంగా ఈ జమిలీ ఎన్నికలు జరిగినప్పటికీ పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థలు ఆనాడు ఇందిరాగాంధీ గారు రాజకీయ అవసరాల కోసం ముందస్తుగా 1 సంవత్సరం ఎన్నికలకు పోవడం వల్ల ఆ క్రమం తప్పిపోయింది. ఆ తర్వాత 356 ఆర్టికల్ విపక్ష ప్రభుత్వాలను రద్దు చేయడము, విచక్షణ రహితంగా ఇష్టానుసారంగా ఎన్నికలు ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు జరగడం వల్ల ఇవాళ ప్రభుత్వం యొక్క ఆదాయం నష్టపోవడమే కాకుండా 1000 కోట్లు ప్రజలు కట్టిన పన్నులు దుర్వినియోగం కావడమే కాకుండా ఎన్నికల కోడ్ పేరు మీద అభివృద్ధి పనులు, పేదల సంక్షేమ పథకాలు కూడా కుంటుపడిపోతా ఉన్నాయి. పైపెచ్చు లక్షలాది మంది ఈ యొక్క ఎన్నికల ఏర్పాట్లకు కావాల్సినటువంటి యంత్రాంగము, సిబ్బంది కూడా కేవలం ఎన్నికల డ్యూటీలు చేయడం వరకే పరిమితం అయిపోతున్నారు. జనసేన గూటికి చేరేందుకు సిద్ధమైపోయారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం పార్టీలో చేరికపై స్పష్టతనిచ్చారు. ఈ నెల 22న జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు బై ఎలక్షన్స్తో జగన్కు సపోర్టుగా నిలిచిన 15 మందికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని ప్రశ్నించారు. విశ్వసనీయత అని చెప్పుకునే జగన్ మాట తప్పారని విమర్శించారు. తాను పదవుల కోసం కాదు, పరువు కోసమే జనసేనలో చేరుతున్నానని చెప్పుకొచ్చారు బాలినేని. ఇంకా 15 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు వాళ్ళు కూడా రాజీనామా చేసి మళ్ళా బై ఎలక్షన్ పోవడం జరిగింది. నేను అడుగుతా ఉన్న ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత అని మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు ఎవరైతే 17 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము ఆయన కోసం రాజకీయంగా ఆయన ఎదగాలన్న ఉద్దేశంతో ఆయన కోసం మేము రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ పోయి అదే సీట్లో ప్రతిపక్షంలోనే కూర్చునే పరిస్థితిలో ఉన్న తెలిసి కూడా మేము రాజీనామా చేసి బై ఎలక్షన్ పోయి మా డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ఎమ్మెల్యేలు అయ్యి మళ్ళా చేస్తే ఆ రోజు జగన్ గారు అన్న మాటలు ఏమిటంటే ఒకటే చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాను, పవర్ ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు, మాకు గౌరవం ఇవ్వాలా అంతే కానీ వేరే ఉద్దేశం మాకేం లేదు అని స్వచ్ఛందంగా ఏమీ డిమాండ్స్ లేకుండా నేను పార్టీలో చేస్తానని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. తిరుమల శ్రీవారి లడ్డు ప్రస్తుతం భారతదేశంలో చర్చనీయాంశంగా మారింది. లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన కమెంట్స్ హిందూ భక్తుల మనోభావాలపై ప్రభావం చూపుతున్నాయి. ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో ఇలాంటి దుశ్చర్యలకు తెగబడింది ఎవరు అన్న సందేహాలు ఇప్పుడు భక్తులను వెంటాడుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్డీఏ కూటమి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. తిరుమల లడ్డూ తయారీకి వినియోగించేది జంతువుల కొవ్వ, ఆవు నెయ్య అనే ప్రశ్నలు ఇప్పుడు భక్తులను వెంటాడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. నాణ్యత లేని కల్తీ నెయ్యి వాడుతూ ఉన్నారని ఆ రోజే చెప్పాను. నేను ఆ రోజు ఎందుకు చెప్పానంటే, నేను అన్నదాన క్యాంటీన్ అన్నీ చూసి వస్తూ ఉండి కారు ఎక్కే ముందు ఎవరైతే నెయ్యి గోడౌన్కు సంబంధించిన వ్యక్తులు 1-2 వచ్చి మేము భయపడతా ఉన్నాము, వాస్తవంగా నెయ్యి క్యాన్లు వచ్చినప్పుడు 2 టిన్నులు మటుకు సపరేట్గా తీసుకొచ్చి ఏదైనా వస్తువు కానీ సరుకు కానీ నాణ్యత పరిశీలించాలంటే అక్కడక్కడ ఒకటి ఎత్తుకొని పరిశీలిస్తారు. కానీ అలాంటిది జరగలాదా, సపరేట్గా 2 టిన్నులు తెచ్చి మటుకు దాన్ని టెస్ట్ చేయడం, మిగతా అన్నీ కూడా ఈ కల్తీ నెయ్యిని తీసుకొచ్చి ప్రసాదాల్లో కలిపి మీరు ఈ విధంగా చేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే ఏమనాలి మిమ్మల్ని? తిరుమల లడ్డీ తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తిరుమల లడ్డూకు ప్రతిరోజు 300 నుండి 500 లీటర్ల నెయ్యిని టీటీడీ వినియోగిస్తుంది. టీటీడీ మార్కెటింగ్ విభాగంలో నెయ్యిని కొనుగోలు చేస్తుంది. ప్రతి 6 నెలలకోసారి టెండర్లు పిలిచి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుకుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం. నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్ కూడా తిరుమలలోనే ఉంది. ఇన్ని అంచెలు దాటి కల్తీ నెయ్యి, అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసింది వాడటం అనే విషయం శ్రీవారి భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
2021 మార్చి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది. 2021 మార్చిలో జరిగిన టెండర్లలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు చెందిన నెయ్యి L3గా నిలిచింది. అయినా కూడా L1, L2 అనుమతితో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరమైన నెయ్యిలో కేవలం 20% మాత్రమే సప్లై చేసింది. ఆ తర్వాత నుంచి మాత్రం నందిని బ్రాండ్ టెండర్స్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. యూపీకి చెందిన ప్రీమియర్ L1గా, L2గా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత సాధించాయి. కేజీ నెయ్యి 424 రూపాయల ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే ఈ ధరకు తమకు గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి నాణ్యమైన నెయ్యిని తక్కువ ధరకు సరఫరా చేయలేమని ఫెడరేషన్ తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా తాజాగా సీఎం చంద్రబాబు చేసిన కమెంట్స్పై తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ పాలక మండలి సభ్యులు వైసీపీ అధ్యక్షునిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవిత్రమైన లడ్డు మిత్రులారా, తిరుమల క్షేత్రానికి వచ్చిన తర్వాత, స్వామివారి దర్శనమైన తర్వాత అందరూ దర్శనం అయినా కాకపోయినా అఖిలాండం దగ్గర మొక్కులు తీసుకొని స్వామివారి ప్రసాదం తీసుకొని అత్యంత పవిత్రంగా శ్రీవారి లడ్డుని భావిస్తారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రతిమగా శ్రీవారి లడ్డుని భావిస్తారు. అలాంటి లడ్డు నాణ్యత ఉద్దేశపూర్వకంగా మీరు అక్కడ సరఫరా అవుతున్నటువంటి నెయ్యిలో నాణ్యత లేకుండా మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? ఎవరి కోసం రాజీ పడ్డారు? ఎందుకోసం రాజీ పడ్డారు? కమిషన్ల కోసమా? కమిషన్ల కోసం రాజీ పడ్డారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. ఆధ్యాత్మిక నగరిలో డర్టీ పిక్చర్ కలకలం రేపుతోంది. తిరుపతిలో బ్రోతల్ దందా చేస్తున్న స్పా సెంటర్లపై తిరుపతి పోలీసులు కొరడా జులిపించారు. స్పా ముసుగులో ఇల్లీగల్ యాక్టివిటీస్ తిరుపతిలో షరా మామూలుగా మారాయి. టెంపుల్ సిటీ పవిత్రతను కాపాడుకోవడం పోలీసులకు కత్తి మీద సాములా తయారైంది. మసాజ్, బాడీ బిల్డింగ్ వంటి వసతులతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై నగరాలకు మాత్రమే స్పా సెంటర్ల పేరుతో సేవలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా తిరుపతిలో బట్టబయలైన స్పా సెంటర్ కల్చర్ కొత్త సవాళ్లను విసిరింది. పోలీసుల ఆకస్మిక దాడుల్లో తిరుపతిలోని 8 స్పా సెంటర్ల వ్యవహారం వెలుగు చూసింది. అవన్నీ యాత్రికులు, విద్యా కేంద్రాలతో రద్దీగా ఉండే ప్రాంతాలు కావటం గమనార్హం. అది కూడా తిరుపతి నగరం ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్కు దగ్గరలో. మొదట పోలీసులు స్పా, మసాజ్ సెంటర్లోకి వెళ్లారు. అంతే, మసాజ్ సెంటర్ ముసుగులో సాగుతోన్న పడుపు వృత్తి బట్టబయలైంది. ఈ వ్యవహారం నగరంలో పెద్ద చర్చకు దారితీసింది. ఇప్పటివరకు ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితమైన నీలి వ్యవహారాలు ఆధ్యాత్మిక నగరానికి కూడా విస్తరించాయని తెలుసుకున్న స్థానికులు విస్తుపోయారు. పోలీసుల రంగప్రవేశంతో సీన్ మొత్తం వెలుగులోకి వచ్చింది. దీనిపై స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటికి పర్మిషన్లు ఎవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. తిరుపతిలో కొత్తగా పుట్టగొడుగుల్లాగా స్పా సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. మనం గతంలో చూసాము, పెద్ద పెద్ద నగరాల్లో ఈ స్పా సెంటర్లలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా మనకు గతంలో చూసాము. అక్కడ వ్యభిచారం కావచ్చు, అదేవిధంగా అనేక రకమైనటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి అనేది కనిపించింది. అయితే ఇప్పుడు తిరుపతిలో కూడా అలాంటి కల్చర్ రావడం అనేది మనకు బాధని కలిగిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నిత్యం కూడా యాత్రికులు, అదేవిధంగా విద్యాలయాలు ఎక్కువగా ఉండడం వల్ల విద్యార్థులతో నిత్యం కూడా రద్దీగా ఉండేటువంటి తిరుపతి రెండోది ఆధ్యాత్మిక కేంద్రం కూడా. అలాంటి కేంద్రాల్లో ఈరోజు ఇట్లాంటి స్పాలు పుట్టుకురావడం, లేకపోతే అట్లాంటి కల్చర్ని తీసుకురావడం అనేది సరైనటువంటిది కాదు. మొన్నటికి మొన్న పోలీసులు కూడా స్పాల్ మీద నిఘా పెడితే అందులో ఒక వ్యభిచార ముఠా దొరకడం, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. తిరుపతి నిత్యం యాత్రికులతో రద్దీగా ఉంటుంది. మారుతున్న కాలానికి తగినట్లు అనేక ఆధునిక వసతులు కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి. తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్ సుబ్బారాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత నీలి వ్యవహారాలు కట్టడి చేయడానికి లాడ్జీలు, హోటళ్లలోనే కాకుండా ప్రైవేట్ అతిథి గృహాలపై కూడా కన్నేశారు.
ఆ క్రమంలో తిరుపతిలో వెలిసిన స్పా సెంటర్ల సమాచారం అందుకున్న పోలీసులు వాటిపై ఓ కన్నేసి ఉంచి సెర్చ్ వారెంట్లతో దాడి చేశారు. టీటీడీ శ్రీనివాసం సమీపంలోని కొర్లగుంట ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రి సమీపంలోని SES7 సెలూన్ అండ్ స్పా సెంటర్లో 4 మహిళలు 3 పురుషులను అరెస్ట్ చేశారు. వారిలో ఓ రిసెప్షనిస్ట్ కూడా ఉన్నారని, అరెస్టైన యువతుల్లో ముంబై, మహారాష్ట్రకు చెందిన యువతులు ఉన్నారని డీఎస్పీ వెంకటనారాయణ వెల్లడించారు. కొన్ని మసాజ్ సెంటర్లలో, కొంత స్పా సెంటర్లో వ్యభిచారం జరిపిస్తున్నారు అనే ఖచ్చితమైన సమాచారం మేరకు తిరుపతి పట్టణంలో ఈస్ట్ ఇన్స్పెక్టరు, అలిపిరి ఇన్స్పెక్టరు, యూనివర్సిటీ సిఐ వారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ చేసి వాళ్లకు సర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. దాని మీద తిరుపతి నగరంలో నడుస్తున్న స్పా సెంటర్లపైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో భాగంగా C7 స్పా సెంటర్, DBR హాస్పిటల్ రోడ్, ఈస్ట్ PS లిమిట్స్లో ఉన్న దాని మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆ స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్న గ్రహించి ఆ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయగా దాంట్లో 3 వ్యక్తులు, 1 వాగు వెంకట రాధాకృష్ణ, 2 పసుపులెడ్డి మనోజ్ కుమార్, 3 నీరజ్ ట్రాగి, ఈ 3 వ్యక్తులు అక్కడ ఉండడం జరిగింది. తర్వాత ఈ 3 వ్యక్తులు 3 అమ్మాయిలతో 3 డిఫరెంట్ రూముల్లో ఉండడం జరిగింది. అలాగే రిసెప్షన్లో మేనేజర్ మనీషా అనే అమ్మాయి ఉంది. వీళ్ళందరినీ ప్రత్యక్షంగా చూసి రైడ్ చేయడం జరిగింది మహేష్ రెడ్డి వారి ఆధ్వర్యంలో. దాని మీద IT ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తులో ఇంకా ఓనరు ఎవరెవరున్నా, దీని వెనక ఎవరెవరున్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారనే డీటెయిల్స్లో ఇన్వెస్టిగేషన్లో తెలిసి వాళ్ళందరినీ చట్టపరంగా చర్యలు తీసుకోబడుతుంది. తిరుపతి నగరానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక రాష్ట్రాల నుంచి యాత్రికులు వేల సంఖ్యలో వస్తుంటారు. వారి కోసం ఆర్టీసీ బస్టాండ్ నుంచి అలిపిరి వరకు 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ బైపాస్ రోడ్డులో ప్రధాన రహదారికి ఇరుపక్కలే కాకుండా సందుగొందుల్లో గడిచిన కొన్ని నెలల వ్యవధిలోనే రెస్ట్ హౌజ్ల పేరిట వందల సంఖ్యలో ప్రైవేట్ అతిథి గృహాలు వెలిశాయి. వాటి పక్కనే అనేక ఇతర హోటళ్లు కూడా ఉన్నాయి. సాధారణంగా హోటళ్ల ఏర్పాటుకు మున్సిపల్, అగ్నిమాపక, పోలీస్ శాఖల నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ వివరాలన్నీ స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా రికార్డు చేయించాలి. కొన్ని ప్రైవేటు విశ్రాంతి అతిథి గృహాలు ఈ నియమాలు పాటించటం లేదు. తిరుపతి పుణ్యక్షేత్రంగా వెలుస్తున్న DBR హాస్పిటల్ దగ్గరే మసాజ్ సెంటర్లపైన దాడి జరగడం జరిగింది. తిరుపతిలో పవిత్రమైన పుణ్యక్షేత్రం కాబట్టి ఇట్లాంటివి ఇక్కడ అసంఖ్యాక కార్యక్రమాలు జరగడం చాలా దారుణం. ఈ సంస్కృతి తిరుపతిలో ఉన్నటువంటి సంస్కృతి కాదు. ఎక్కడో విదేశాల్లో కానీ బెంగళూరు, హైదరాబాదు, ఇట్లా చెన్నై సిటీలలో ఉండే సంస్కృతులన్నీ తిరుపతిలోకి తీసుకొస్తున్నారు. గతంలోనే ఇక్కడ బ్రాందీ షాప్లే ఉండకూడదని చెప్పిన పుణ్యక్షేత్రంలో ఇలాంటి మసాజుల పేరుతో ఇట్లా తప్పుడు వ్యవహారాలుగా జరుగుతున్నాయి. పోలీసులు మరింత నిఘా పెట్టి ఇలాంటి మసాజ్ సెంటర్లన్నీ క్లోజ్ చేసి ప్రజల్ని కాపాడాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి మహానగరంలో ఇలాంటి కార్యకలాపాలు చోటు చేసుకోవడం అందరికీ తలవంపులు తెస్తోంది. ఇకనైనా సంబంధిత అధికారులు ఇలాంటి కల్చర్కు బ్రేక్ వేసి సంస్కృతి సాంప్రదాయాలను ఇనుమడింపజేసే విధంగా వ్యాపారులకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నమయ్య జిల్లా రాజంపేట అన్నా క్యాంటీన్ ప్రారంభంలో రచ్చరేగింది. నేతల మధ్య ఆధిపత్య పోరుతో ఒకరిపై ఒకరు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకున్నారు. పోలీసులు ఎంత నచ్చ చెప్పినా ఇరు వర్గాలు లెక్క చేయలేదు. ఏమీ చేయలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తుండగా పార్లమెంట్ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు చేతిలోని కత్తెరను సుగవాసి బాలసుబ్రహ్మణ్యం లాక్కోవడంతో ఈ రచ్చ మొదలైంది. నిన్న మొన్నటి వరకు అక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. కానీ పక్షం రోజులుగా మాత్రం ముఖం చాటేశాయి. ఎండలు దంచి కొడుతుండటంతో పూత, కాతలు నేలరాలుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గత పక్షం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. అనంతరం చోటు చేసుకున్న వాతావరణ పరిస్థితులు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 12 లక్షల ఎకరాల్లో ప్రధాన వాణిజ్య పంటగా
పత్తి 2 లక్షల ఎకరాల్లో, సోయాబీన్ మరో 2 లక్షల ఎకరాల్లో కంది, పెసర, మినుము, వరి పంటలు సాగవుతున్నాయి. ఆగస్టు చివరి వరకు కురిసిన ఎడతెరిపిలేని వర్షాలతో పంటలు ఎదగడం లేదు. దీనికి తోడు కలుపు మొక్కలు, చీడపీడల బెడద పంట ఎదుగుదలకు మరో సమస్యగా మారింది. దీంతో మళ్లీ వరుణదేవుడి కటాక్షం కోసం రైతన్నలు ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. గత 15 రోజుల నుంచి వర్షపాతం లేక మరి భూమిలోని తేమ శాతం తగ్గిపోయింది. మరి భూములు మొత్తం పలుగుతున్నాయి. నెరల వాసి అంటే దిగుబడి రాని పరిస్థితిలో ఉన్నది. పూత కాత అనేది రాలిపోస్తున్నది. కాబట్టి కంపల్సరీ వర్షం కావాలా, కానీ వర్షం పడలేదు. ఋతుపవనాలు వెళ్ళి తిరోగమనం అవుతున్నాయి. కాబట్టి వర్షాలు పడక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే పత్తి పంటపై కాయ తొలుచు, కాండం తొలుచు, ట్రిప్స్ లాంటి చీడలు ఆశించగా గులాబీ రంగు పురుగు ఆనవాళ్లు కూడా కనిపిస్తుండటంతో రైతుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతుంది. ఈసారి సీజన్ ప్రారంభం నుండే వర్షాలు ఏకతాటిగా కురియడంతో గత సంవత్సరంతో పోల్చుకుంటే పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయని రైతులు వాపోతున్నారు. జిల్లాలోని తాంసీ, తలమడుగు, జైనత్బేలా మండలాల్లో పత్తి పంట సాగు చేసుకుంటున్న రైతులకు వర్షాలు తప్పనిసరిగా మారిపోయాయి. 1-2 రోజుల్లో వర్షాలు కురిస్తేనే పంటలకు అనుకూలంగా మారి ఖరీఫ్లో గట్టెక్కే అవకాశం ఉందని రైతన్నలు చెబుతున్నారు. వర్షం బరాబర్ లేదు. వారం 15 రోజుల నుంచి వర్షం లేదు. పక్షులు ఆడగొట్టుకున్నాయి. ఈ వర్షం ఒక వర్షం పడితే బాగుండే. వర్షం లేక మేము చాలా ఇబ్బందులలో ఉన్నాము. ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అవర్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.